గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నుండి ఎవరికి ఎటువంటి సహాయం అందలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందించడం జరిగిందని, ఇంకా ఎవరికైనా సీఎం సహాయ నిధి కావాలంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సంప్రదించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నుండి గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి సహాయం అందించలేదని, ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి మరియు ఎల్ఓసీలు అందించామని, సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రజలు గుర్తుంచుకోవాలని, పనిచేసే ప్రభుత్వాన్ని మరలా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, రహీం, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, మధుసూదన్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు చేయకుండా చంద్రబాబు నాయుడు కోటి డబ్బులు పేదవాడికి ఇప్పిస్తున్న సంతోషం సాయం చేయండి. అంతేగాని పంచాయతీ గవర్నమెంట్ వస్తే అందరూ ఇబ్బంది పడతాం, మనం ఒక్కరేం కాదు, మొత్తం రాష్ట్రం నాశనం అయిపోతుంది. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్. సచిన్ చూడు ఒకసారి. ఓకే ఓకే సార్, బయట చూడాలా చూపించు. రేనా ఓకే అక్కడ చూడక్క. ఓకే ఓకే సార్. తోపిలి జయలక్ష్మ, మావుడూరు శ్రీను. దాదా ఇటు చూడన్నా, పెద్దనా పెద్దనా ఇటు చూడాలన్నా. ఓకే ఓకే సార్. నల్లగల్ల అమరావతి ఓకేనా రూపాయలు కోటయాలింగవరం అన్నా. ఇట్ట చూడన్నా అన్నా, ఇటు చూడాలా. కోట కృష్ణయ్య, ఓకే బండి లక్ష్మయ్య, ఓకే కంటే ఓకే అమ్మా, చెక్కులు ఒకసారి వచ్చేది ఫోటో తీసుకుంటాం. చెక్కులు తీసుకోవాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీలంక గారి నాయకత్వం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీలంక గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 8-9 కోట్లు తీసుకొచ్చాను ఈ కాన్స్టిట్యూన్సీలో. పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే, అలాగే ఏదైనా హాస్పిటల్లో చేరి ఎల్ఓసి అడిగితే కూడా వాళ్ళకు కూడా పోయినసారి అయితే దాదాపు 10-15 లక్షల రూపాయలు కూడా ఒకే అతనికి తెచ్చిచ్చి బతికించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎమ్మెల్యే మీ అందరి దయ వల్ల అయినా ఇచ్చేది ముఖ్యమంత్రి, నేను కాదు. అది మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ ఎవరన్నా మా వాళ్ళు అటు చెప్తే నమ్మద్దు. మీకు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకోరు మీకు ఇట్లేదు. ఎందుకంటే మేము ఎన్ని తీసి పంపించకుండా పడాలి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు పేదవాళ్ళకి డబ్బులు అనుకుంటాయి. గత 5 సంవత్సరాలు ఒక పేదవాడు డబ్బులు వచ్చింది 5 నిమిషాలు, అదే చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కడికి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఇచ్చారా? మనం 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికే దాదాపు మనం 6,52,80,85,000 రూపాయలు తీసుకొచ్చాం ఈ నియోజకవర్గంలో.
అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరందరూ నమ్మకంగా ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ విధంగా సహాయం చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంకా కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా, ఇంకెవరికైనా పేదవాళ్ళు బాగాలేకపోతే పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పండి. మా ఆఫీసులో ఉంటారు మా వాళ్ళందరూ కూడా సహాయం చేస్తాము. దాంట్లో రెండో మాట లేదు. ఇక్కడ పార్టీలతో పని లేదు, పేదవాడికి పార్టీతో పని లేదు. నేను చెప్తున్నా, మళ్ళీ ఒక శాసనసభ్యుడిగా ఆయన చెప్తున్నాను, పేదవాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటే ఆయన ఏ పార్టీ అయినా అనవసరం మాకు. పేదవాడైతే సహాయం చేస్తాం. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు కాబట్టి మీ అందరూ కూడా అదే చెప్తున్నాం. చంద్రబాబు గారు చెప్పేది అంటే పేదవాళ్ళకి సహాయం చేద్దాం, ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒకసారి పొరపాటు చేసినా మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ దాదాపు 165 కారణాలు ఇచ్చారు మీరు. ఒకసారి మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఎంత సహాయం చేసినా, కానీ ఈసారి మాత్రం గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే మొత్తం రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. ముఖ్యంగా ఇబ్బంది పడితే మన పేదవాళ్ళమే. వేరే వాడు ఇబ్బంది పడు, గొప్పవాడు ఏ పార్టీనా పడేవాడు, డబ్బున్నోడు ఏ పార్టీ వచ్చినా పోయి కలిసిపోతాడు. మనం కలవలేము పేదవాళ్ళం, మనం పంపిరు పేదవాళ్ళం అక్కడ. కాబట్టి మీ అందరూ బాగుండాలన్నా మేమందరం బాగుండాలన్నా ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప మనకి ఇబ్బంది అయిన పరిస్థితి. మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో మీ యొక్క గ్రామాల్లో ఒక్క చిన్న రోడ్డు కానీ ఒక చిన్న కాలువ కానీ ఏదైనా కట్టారా వాళ్ళు? చెప్పండి. మనం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల పాల్లో చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి ఈరోజు అక్కడక్కడ వర్కులు జరుగుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి పుణ్యం, మోడీ గారి పుణ్యం అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. మనం గాన ఈ గవర్నమెంట్ని చేజార్చుకుంటే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో అన్యాయం అయిపోతాం, మన బిడ్డలు అన్యాయం అయిపోతాం. మనకు రాజధాని లేదు 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన రాజధాని అమరావతి అని చెప్పేదానికి కూడా మనకు గర్వకారణం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే లోకేష్ బాబు గారు కానీ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంటే అవతల వైసీపీ నాయకులు కులాల పేరు చెప్పి గందరగోళంగా అరాచకాలు సృష్టిస్తూ ఆడవాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ చూస్తున్నారు మీరు పేపర్లలో. అమర్నాథ్ అనే మాజీ మంత్రి మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని ఏ విధంగా మాట్లాడాక వచ్చినంతో మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోమని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా అంబటి రాంబాబు మన ముఖ్యమంత్రి 3వ 4వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టుకొని ఏకవచనంతో మాట్లాడిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. 924 చెక్కులు చెల్లించడం జరిగింది. 6,52,85,525 రూపాయలు ఇప్పటి వరకు చెల్లించారనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాం. 2014 నుంచి 19 నుంచి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పాసిం సునీల్ కుమార్ గారు కోట్లు CMRF చెక్కులు తీసుకొచ్చి అందరి లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ 19 నుంచి 24 వరకు అవినీతి అక్రమ అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ని అవినీతిలో అగ్రగామిగా నిలిపి అధోగతి పాలు చేసిన ప్రభుత్వానికి చరమగీతం పాడిన మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయమే ముందుకెళ్తుంది. మీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మన శాసనసభ్యులు గారు ఇక్కడ దానికంటూ కొందరు ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఎవరికి బాగలేకుండా మీరు అక్కడ బిల్స్ తీసుకొస్తే మీ యొక్క బిల్స్ను పంపించడమే కాక LOC కూడా ఇచ్చి మన ఆరోగ్య రీత్యా మనం ఎంత నష్టపోయినప్పటికీ కూడా మనం మీకు నిధులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయి ఉన్నా దానికి సంబంధించినటువంటి మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యులు ఉంటారు, వారు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ నిధులను ఇంత ఇవ్వాలని మంజూరు చేసి మీకందరికీ శాసనసభ్యులు గారు తెచ్చిస్తున్నారు. ఈ నిధులు ఇచ్చేదానికి మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు IT శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి సంక్షేమంలో తీసుకెళ్తూ ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీ అందరికి కూడా ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మన శాసనసభ్యులు గారు ఈరోజు 62 చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది.
మొత్తం 57,91,000 నియోజకవర్గంలో ఇప్పటి వరకు 924 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు 6,52,00,000 రూపాయలు మనం ఇచ్చున్నాం. మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే అవసరం, ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఈ విధంగా వస్తున్నాయంటే మన శాసనసభ్యులు గారు కష్టపడి విజయవాడలో అక్కడ మనుషులను పెట్టి మనకు కనీసం నెల దొరకతలకే మనకు చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నాడు. మనకు ఈరోజు మనం ఇంచుమించు 924 చెక్కులు ఇస్తే మనం ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం మనుషులను ఎత్తుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మన చంద్రబాబు నాయుడు మన శాసనసభ్యుల గారి తరఫున ప్రతి ఒక్కరూ కూడా చెక్కులు తీసుకున్న వాళ్ళు అయితేనేవి, లబ్ధి పొందిన వాళ్ళు అయితేనే ఇక్కడికి మనం ఏదైనా కార్యక్రమానికి పిలిపించినప్పుడు వస్తే కొన్ని వేల మంది రావచ్చు. మనం దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కోటి డబ్బులు పేదవాళ్ళకి ఇప్పిస్తున్న సంతోషం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నేతలు కార్యకర్తలు సమన్వయం పనిచేసి కూటమి ప్రభుత్వ సత్తా చాటాలని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. గురువారం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రసంగిస్తూ అభివృద్ధి, సంక్షేమం, వికారంతో స్థానిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల మనసులను గెలవాలని ఆమె సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికను అపహాస్యం చేశారన్నారు. అరాచకంతో నామినేషన్ కూడా వేయనీయకుండా చేసి ఏకగ్రీవాలతో ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారన్నారు. ఇందుకు ప్రజలు వైసీపీ పార్టీకి మంచి గుణపాఠం నేర్పి 2024 శాసనసభ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితం చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలను, మున్సిపాలిటీలోనూ తప్పకుండా ఎన్నికలు జరుగుతాయన్నారు. సూళ్లూరుపేట వాసులు చిరకాల స్వప్నమైన కాళంగి నదిపై నూతన వంతెన నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. అంతకుముందు పట్టణంలో కూటమి నేతల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి శ్రీ కనకదుర్గ మహల్ కళ్యాణం వరకు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, ఉయ్యాల ప్రవీణ్, పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజ్ కిషోర్, బీజేపీ నాయకులు సన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, 786 రఫీ, కామిరెడ్డి మురళీరెడ్డి, ముప్పాళ్ల శ్రీహరెడ్డి, పాకం వెంకట సుబ్బయ్య, బొమ్మన పళని, తాటివర్తి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అటు బీజేపీ నాయకులు, అటు జనసేన నాయకులు నన్ను సోదరులాగా భావించి నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన అటు జనసేన ఇన్ఛార్జ్ గారికి, అలాగే బీజేపీ నాయకులు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత 2 సంవత్సరాల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి ప్రభుత్వం మరియు దాతల నిధులతో 442 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పొన్నూరు రామకృష్ణ పేర్కొన్నారు. మండలంలో జరుగుతున్న సాగునీటి పనుల్లో వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ శుక్రవారం మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దిగజారి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సాగునీటి కాలువల మరమ్మత్తు పనుల్లో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిషనర్ దండుకుంటున్నారంటూ చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని, గ్రామాల్లో క్షేత్రస్థాయికి వచ్చి పనులు పరిశీలించిన తర్వాత ఆరోపణలు చేస్తే బాగుంటుందన్నారు. టీడీపీ తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి మాట్లాడుతూ మండలంలో కొంతమంది తమ స్థాయిని మర్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విమర్శ చేయడం మంచి పద్ధతి కాదని, సాగునీటి కాలువల అభివృద్ధి పనుల్లో చర్చకు రావాలని సవాల్ చేశారు.
గత ప్రభుత్వంలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న ఘనత వైసీపీ పార్టీకి దక్కిందని వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం ఇకరైనా మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మత్స్యనాయుడు, చెర్లపల్లి సాగునీటి సంఘం అధ్యక్షులు పొన్నూరు అశోక్ కుమార్, కలికి వేణురెడ్డి, ఎస్సీసీఎల్ నాయకులు సుమన్, వెంకటరమణయ్య, భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నమస్కారం. గత 2-3 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ఇక్కడ ఇంతకుముందు 5 సంవత్సరాలు ఏమీ పనులు చేయకుండానే కోట్లు తీసేశారనమాట. ఆ యానం అయితే తెలుగుదేశం పార్టీలో లేదు. అందువల్ల అయ్యా మేము చేసింది ఇదయ్యా, మీరు కూడా అట్టే చేయమంటారు వాళ్ళు పాపం. ఎందుకంటే పనులు చేయకుండా బిల్లులు చేసుకోండి అని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అలాంటి ఇది లేదు. అందువల్ల ఇది చూడండి, మట్టి ఎంత చేస్తున్నారో కనబడలేదా? దయచేసి ఇప్పుడు కూడా ఈరోజు మనుబోలు పంచాయతీలో ఫస్ట్ నీటి సంఘం అధ్యక్షుడు 10 లక్షల వర్కలు చేశారు. 10 రూపాయల బిల్లు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు రమణ వైసీపీ వాడిని. అదే మీరు 30 లక్షలు 40 లక్షలు ఎన్నో పనులు చేసుకొని పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అందువల్ల దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఊరికే మాట్లాడేసి చెప్పడం కాదు, పనికాడు వచ్చి చూడండి, రైతులను అడగండి. మీ వైసీపీ పరిపాలన విధానం అంతా అదే విధానం. నీకు ఏ రోజైనా డెవలపింగ్ చేశారా? ఈరోజు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన డెవలపింగ్ జరుగుతుంది అన్ని రంగాల్లో. ఆ రోజు అన్ని రంగాలు మూతపడిపోయినాయి, ఈరోజు అన్ని రంగాలు తెలుసుకున్నాయి. అందువల్ల వాళ్ళకి బాధాకర విషయం. ఎందువల్లంటే వీళ్ళు పనులు జనాలకు బాగా చేసేస్తున్నారు. మనం చేయలేదు కాబట్టి మనం ప్రజలు హర్షించరు. మనం ఇప్పటికే ఓటు అనే ఆయుధంతో మనల్ని కింద కూర్చోబెట్టారు. ఇంకా అతాపతక లోకం పోతామని జనం వాళ్ళకి ఆందోళన కలుగుంది. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు పనులు చూసి మాట్లాడండి. దయచేసి అందరికీ మీ వైసీపీ నాయకులు చెప్పేది, అందరూ పెద్ద నాయకులకు కానీ చిన్న నాయకులు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడ చూసి కళ్ళతో చూసి అప్పుడు మాట్లాడని సభాముఖం తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. మా చెర్లపల్లికి మనుబోలికి కాలువ చేయాలని పట్టుదలగా బాగా నీట్గా చేస్తున్నాం. దాన్ని కూడా బాగా చేయలేదంటే ఇక మేమేమి మాట్లాడలేము. వచ్చి చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. 20 అడుగులు కాలువని 40 అడుగులు చేస్తున్నాం, 30 అడుగులు కూడా వస్తుంది ఒక దగ్గర. నేను అంతకన్నా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, చేస్తాం. శ్మశానాలు తీసి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. పెరుగు కట్ట 3 కిలోమీటర్లు తీసి 2 సంవత్సరాలు అయింది. ఈ డొంక పలంగడి డొంక ఏటికాడికి 3 కిలోమీటర్లు తీసాం. ఈరోజుకి రాకుండా మేము పట్టుదలగా చేయాలనుకొని చేసాం అంతే. మరి ఇట్లా అంటే మేము బాగలేదు. సరే, ఎవరు మాట్లాడారు? అందరికీ నమస్కారం. ఇక్కడ నిన్న వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మినిస్టర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నాయకులు చెల్లేపల్లి నాయకులు, వైసీపీ నాయకులు చెప్పిన దానికి పాపం ఎమ్మెల్యే గారికి ఎక్స్ఎమ్మెల్యే గారు చూసుంటారు కాబట్టి తెలియదు. వాళ్ళు ఏదో ఫోటోలు ఎక్కడో తీసి అక్కడికి పంపిస్తే ఏదో ఒక కౌంటర్ ఇచ్చేశారు. ఇక్కడ వచ్చి చూస్తే, స్పాట్కి వచ్చి చూస్తే రైతులను అడిగినా చెప్తారు ఎంత నీట్గా తీసాం. ఇప్పుడు విలేకరులు అందరూ వచ్చినారు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ఇచ్చాం, ఆ విలేకరులే చూడమని చెప్పండి. లేదు ఎక్స్ఎమ్మెల్యే గారిని పిలిపించి మాట్లాడుకోమని చెప్పండి. వీళ్ళందరూ ఈ విలేకరులతో ఫోన్ చేసినా మాట్లాడరు. అందరూ టచ్లోనే ఉంటారు. ఫోన్ చేసి మాట్లాడుకున్నా కాలం ఏమాత్రం తీశారో వాళ్ళకి కనబడుద్ది. ఎవరైనా సరే ఊర్లో అవతల పార్టీ వాళ్ళు మనం పనిచేస్తున్నప్పుడు, రూలింగ్ పార్టీ వాడు పనిచేస్తున్నప్పుడు అవతల పార్టీ వాడు దానికి పుల్ల పెడతా ఉంటే ఏ పని చేయలేదు. ఆ ఊరు డెవలప్ ఎప్పుడూ కాదు జీవితంలో. అంటే వీడికి పేరు వస్తుంది, వాడికి ఎందుకు రావాలని అవతల పార్టీ వాడికి ఇది ఒక కడుపు మంట తప్పితే పని చేస్తుంది. నీకు చేయలేదా? వచ్చి నిలబడి, నీకేమో అవతల వాడు పగవడం కాదు కదా, మీరేం కొట్టుకొని చచ్చిపోవట్లేదు కదా. ఊళ్ళో వచ్చి ఇది కాలం బాగాలేదు ఒక రోజు చేయనైనా అని చెప్తే చేస్తారు కదా. చేయకపోతే నువ్వు అప్పుడు ప్రెస్ మీట్ లేకపోతే ఇంకోటి కలెక్టర్కి ఎంక్వైరీకి అన్ని ఇరిగేషన్ వాళ్ళని అడుగుండి నిలయింది సరిపోద్ది కదా. ఊరికే ఒక ప్రెస్ గ్రూపులు ఉన్నాయని చెప్పి దాంట్లో పెట్టుకొని మీకు పని బాట లేకుండా ఓడిపోయారు, ఇంటికాడ ఉన్నారు, పని బాట లేకుండా ఇంటికాడ కూర్చొని అదే పని సోచి చెప్తే అట్ట ప్రెస్లో ఉన్నాయని ఊరికే ఊళ్ళో ఉన్నారు. మా ఊళ్ళో ఉన్నారు, మునుబోలులో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ మునుబోలు కాలువ కింద రైతులు ఒకసారి పునరాలోచించుకోవాలి. మొన్న 17వ తేదీన మన ఈ సర్వేపల్లి దోపిడీతో కొత్తకోణం అని చెప్పని సర్వేపల్లి ఇరిగేషన్ పనులు చేయకుండానే చంద్రమోహన్ రెడ్డి కుమారుడు దొంగ బిల్లులు దోచుకుంటున్నారని బహిరంగ రహస్యమే అని చెప్పని ప్రెస్సులు దీంట్లో మీడియాలో ఇవ్వటం జరిగింది. పాపం వాళ్ళు వర్కులు చేయించి వాళ్ళు రూపాయి ఆశించకుండా చేస్తా నిందలు మాస్తా ఉంటే ఓర్చుకోలేక ఈరోజు రావటం ఇక్కడికి జరిగింది. ఎంత బాధాకరం అంటే వాళ్ళు వర్కులు చేయించి నిందలో ప్రజల్లో నిందలు మోస్తూ ఉంటే రైతాంగమైనా ఇది పద్ధతి కాదని చెప్పని ఖండించాల్సిన అవసరం చాలా ఉంది.
మనం పట్టించుకోవటం లేదు. ఇది ఈ విధంగా నిందలేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. వర్క్ చూడండి, ఇప్పుడు మీరు కళ్ళారా చూశారు ఎంత నీట్గా జరిగిందో. వాళ్ళలాగా అంతకుముందు చేయకుండానే పారబెట్టకుండా బిల్లులు చేసుకున్న సన్నివేశాలు మాలో లేదు. చంద్రబాబు దాన్ని హర్షించడు. ఒకవేళ చేసినా మొత్తం 442 కోట్లు శాంక్షన్ చేసిన మగోడు సరేపల్లి ఎమ్మెల్యే శివన్ చంద్రమోహన్ రెడ్డి. ఇది మీ దగ్గర ఒకసారి చూడండి. ఈ విధంగా ఆయన ప్రాకులాడి చేస్తూ ఉంటే, ఈ విధంగా ఆయన నిందలేయటం అనేది మీడియా సోదరులు కూడా ఒకసారి ఆలోచించి ప్రజల్లోకి ఈ వాస్తవాలు తీసుకుపోవాలని చెప్పి చేతులెత్తి దండం పెడతా ఉంటారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రులు రోజా అమర్నాథ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మనుగోలు మండల జనసేన పార్టీ నాయకులు గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అది చూసి ఓరలేక వైసీపీ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో చేపల మార్కెట్లు, మటన్ మార్కెట్లు చూపించి అభివృద్ధి జరిగిందని ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. ఇకనైనా పద్ధతులు మార్చుకుని వ్యవహరించకపోతే జనసేన పార్టీ వైపు నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాదరవల్లి, పెనుబాక మహేష్, శ్రీకాంత్, జాకీర్, కిరణ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నో పోరాటాలు చేసి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ గడిచిన 2 సంవత్సరాల్లో 24 నెలల్లో చాలా అద్భుతంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చక్కగా కూడా ఈ రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతుంది. చాలామంది కూడా ఇంతటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ వైసీపీ పార్టీ వారు విషప ప్రచారం అనేది మొదలు పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. కానీ నాకెందుకు ఒకటి అనిపిస్తుంది, ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంటే రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తుంది ఈ అభివృద్ధి, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ వీరికి మాత్రం ఎందుకు కనిపించట్లేదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో వారి పార్టీ యొక్క ఉనికిని కోల్పోకూడదనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. గతంలో మీరు గమనించినట్లయితే అసెంబ్లీలో ఎంతసేపు వాళ్ళ నాయకుల్ని పొగడ్డం కానీ, బూతులు మాట్లాడడం కానీ, ఈ విధంగా మాట్లాడబట్టే చట్టసభల్లో బూతులు మాట్లాడే మంత్రుల్ని శాశ్వతంగా ఇంటికి పంపించేసే ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా సరే మీ భాష మార్చుకుంటే మంచి. మా పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలొద్దు, ఇది మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తిరిగి రాబోయే రోజుల్లో రేపు 2029లో కూడా తిరిగి అధికారం చేపట్టబోయేది కూటమి ప్రభుత్వమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో హుందాతనంగా వ్యవహరించాలి తప్ప ఎలా అంటే అలా భాష మాట్లాడకూడదని మేము తెలియజేస్తాము. విధానపరమైనటువంటి విమర్శలు చేయండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, అంటే తప్ప వ్యక్తిత్వంగా వారిని కించపరచడం, ఏదో ఇంకేదైనా విషపు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం అండి. మనుబోలు మండల జనసేన పార్టీ తరఫున ఒక చిన్న విన్నపం అండి. ఇది అన్ని పార్టీ నాయకులకి, ఇంచుమించు ముఖ్యంగా అదర్ పార్టీ నాయకులకి వర్తిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా మేము జనసేన పార్టీలో మనుబోలు మండల హెడ్ క్వార్టర్ నుంచి మనుబోలు మండలంలో గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ తరఫున ఇంటింటికి తిరగడం కానీ, ప్రచారాలు చేయడం కానీ, ప్రజలకి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వర్క్ చేయించడంలో కానీ మేము చాలా యాక్టివ్గా ఉన్నాము. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ దశాబ్ద కాలంలో మేము కాంట్రవర్సీలు వద్దు, ప్రజాశ్రేయస్సు ముద్దు అనే నేపథ్యంలో ఒక్క మనుబోలు మండల జనసేన పార్టీ మాత్రం ఈ యొక్క నినాదాన్ని మేము మా టీము తీసుకొని ఈ రోజు వరకు ఏ యొక్క ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, అదర్ పార్టీ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, అలాగే మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించిన సరేలే వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకొని తెలుసుకొని ఒక మార్గంలోకి వస్తారని ఈ దశాబ్ద కాలంలో మేము కూడా వేచి ఉన్నాము. కానీ ఇది అంతకంతకు మితిమీరిపోయి అందరినీ మాట్లాడించి అందరినీ ఉద్రేకపరిచే విధంగా ఈ యొక్క వైసీపీ కార్యకర్త అయినటువంటి ఒకప్పుడు కార్యకర్త, ఒకప్పుడు మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు, అలాగే గుడ్డు మంత్రి అంటారు, ఆయన
మరీ మితిమీరి మాట్లాడుతున్నారు. మా యొక్క హెచ్చరిక చెప్తున్నాము, శాంతియుతంగా ఉన్నారని. మా బాస్ వల్ల మేమందరం శాంతియుతంగా ఉన్నాము. మీరు మీ ఐటీ డిపార్ట్మెంట్లో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన గుడ్డు అభివృద్ధి పనులు అందరికీ తెలుసు. చికెన్ స్టాల్స్, చేపల మార్కెట్లు, ఇవి కాదు కావాల్సింది అభివృద్ధికి. 4 కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకి, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పించాలి. అది అభివృద్ధి అంటే. అదే కాకుండా ఆడవారిని గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు మీరు. ముఖ్యంగా మీ పార్టీలో కూడా ఉన్నారు మేకప్లు అనేసి. మా యొక్క వీర మహిళలు అయినా అలాగే మంత్రి గారిని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాలి మీరు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ముందు మీ పార్టీలో ఉండే మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి మీరు ముఖ్యంగా ప్రజల అభిప్రాయాల మేరకు మైనింగ్ కు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. పైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో గంగోటి నాగేశ్వరరావుకు చెందిన మైనింగ్ అనుమతుల విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ అభిప్రాయ సేకరణలో గంగోటి నాగేశ్వరరావు ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటారని, మొదటి నుండి సంపాదన కంటే సేవాగుణం కలిగిన వారిని ఎంతో మందికి సేవాగుణంతో ఆదుకుంటున్నారని గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మైనింగ్ అధినేత గంగోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్కూల్స్ కి ఒక విద్యా వాలంటీర్ జీతాలు ఇవ్వనున్నామని చెప్పారు. అలాగే గ్రంథాలయంతో పాటు నర్సరీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామాల ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి పైప్ లైన్ నిర్మాణానికి ప్రజల ఇబ్బందులు పరిష్కారం చేస్తారని మైనింగ్ అధినేత గంగోటి నాగేశ్వరరావు అన్నారు. ఈ గ్రామ సభకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈతో అశోక్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎం సుభద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయం ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు ఇవ్వనున్నారని తెలిపారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తారని సార్కి మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అధికారుల గారికి, పోలీస్ శాఖకి అందరికీ నమస్కరించుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 25 ఏళ్ళుగా నేను మైనింగ్లోనే ఉన్నాను కాబట్టి తలుపూరులో మైనింగ్ అనేది మైనింగే చేయగలను. ఇక్కడ వేరే ఏం చేయలేము ఇక్కడ. కాబట్టి ఏ మైనింగ్ సంస్థ వచ్చినా దాన్ని స్వాగతిద్దాం. ఎందుకంటే ఇక్కడ రేట్లు, ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా బయట ఎక్కడెక్కడో పోయి వర్క్ ఇస్తున్నారు. మన ఊర్లో అవకాశాలు పెట్టుకొని బయటంతా పోయి వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా మన పరిశ్రమలను మనం స్వాగతిస్తే మన వాళ్ళు ఇక్కడే మన దగ్గర మనమే చేసుకుంటాం పనులు. కాబట్టి అందులో నాగేశ్వరరావు గారి గురించి ఆయన ట్రస్ట్ ద్వారా సేవాగుణం కలవాడు ఆయన తెలుసు నాకు. ఎందుకంటే మేము హై స్కూల్లో ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిని కూర్చడానికి 25 సంవత్సరాల నుంచి ఎవరు ముందుకు రాలేదు. ఇక్కడ ఉన్న భాస్కర్ నాయుడు, దిలీప్ నాయుడు వీళ్ళందరూ ముందుకు వచ్చి దాన్ని ఎలాగైనా చేద్దామని అందరూ అనుకున్నాం. కానీ మట్టి కావాలంటే ఇంచుమించు 500 పీపుల్ కావాలి. సార్ని అడిగిన మాట అడిగినంతనే మీకు ఎంత కావాలో తీసుకెళ్ళామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మీకు. కాబట్టి ఇట్లాంటి జనాలకు ఉపయోగపడే మనుషులకు మనం ఎంకరేజ్ చేస్తే ఆయన ఇక్కడ ఇంకా మనకు గ్రామానికి ఉపయోగపడే వ్యక్తే కానీ ఆయన ఇక్కడ దీన్ని సంపాదించుకోవాలనేది కాదు. ఎందుకంటే ఆయన ట్రస్ట్ ద్వారా చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఇంకా మనం ఎంకరేజ్ చేస్తే మన గ్రామానికి కూడా ఉపయోగపడతాడు. తద్వారా ఇక్కడ పరిశ్రమలు వస్తే మనమే కాదండి, పరోక్షంగా కూడా చాలామందికి స్కిల్ పోతుంది, చాలామంది దీనివల్ల ఉపయోగపడుతుంది. అందువల్ల నేను కూడా ఈ పరిశ్రమను ఇక్కడికి రావడానికి నేను స్వాగతిస్తున్నాను. హార్టీ వెల్కమ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్ మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ పొల్యూషన్ కంట్రోల్ డిఈ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ, ముఖ్యంగా తలుపూరు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడే విన్నాను మీ అభిప్రాయాలు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే మీరు చూసేది ఎంప్లాయ్మెంటే, మీరు చూసేది అభివృద్ధి, మీరు చూసేదే మీకు సౌకర్యాలు కావాలండి. అదే మేము వచ్చింది కూడా దానికోసమే, ఏదో చేసి ఇక్కడి నుంచి లాభాలు సంపాదించాలని కాదు. దీని ద్వారా 10 మంది ఉపాధి కలుపుకొని లబ్ధి పొంది వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఒక తృప్తి మాకు ఉంటుంది. అదేవిధంగా చాలామంది వ్యక్తులు ఇప్పుడు చెప్పారు, మాదిరిగా నర్సరీ పెట్టమని కృష్ణ గారు అనేవాళ్ళు. కరెక్ట్, వీ హ్యావ్ ఎనఫ్ ప్లేస్. ఈ ప్లేస్లో తప్పకుండా ఇక్కడ పొదలకూరులో ఉన్నటువంటి
ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి తప్పకుండా అటువంటి ఒకటి ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా అడిగిందంటే గ్రామస్తులు వాళ్ళకి వాటర్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. నేను అడిగినాను, ఇక్కడ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీగా ఉంది, కానీ కొంచెం పైప్ లైన్స్ ఇదంతా ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పారు. నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా వాళ్ళకి ఆ రోజు మాట ఇచ్చారు, ఈ రోజు మాట ఇస్తున్నాను, తప్పకుండా చేసి పెడతానని చెప్పి. అదేవిధంగా ఇక్కడ ఒక సెంట్రల్ ఎయిడెడ్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ చాలా పాటుపడిపోయి ఉన్నది. అక్కడ ఫ్యాకల్టీస్ కూడా అంటే టీచర్స్ కూడా లేరు. టీచర్స్ ఏదో 3 ఉన్నారు, యాక్చువల్గా 6 మంది 7 మంది అవసరం. నాతో పాటు ఉన్నటువంటి మిగతా మైన్ ఓనర్స్ కూడా 2-3 వాళ్ళు నెల ఇచ్చి చెప్పిస్తున్నారు. దానిలో భాగంగా నేను కూడా ఒకరికి నెల జీతం ఇస్తూ అక్కడ పిల్లకాయలు చదువులు చెప్పే విధంగా, అదేవిధంగా అక్కడ ఏదైనా అవసరం ఉన్నటువంటి క్రీడా రంగానికి కానీ అవసరం ఉన్న కోర్ట్స్ కానివ్వండి, కిట్లు కానివ్వండి, ఏదైనా కావాల్సిన కూడా ఇస్తాను. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్తున్నారు, లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్ఞానం బోధించేది అది, ఇది మంచి ఇది చెడ్డ అని. దాన్ని కూడా తప్పకుండా నా వంతు ప్రయత్నిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం. మీరందరూ ఇచ్చిన ఈ ఒపీనియన్తో నేను ముందుకు పోయి నేను తప్పకుండా మీ అందరికీ నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి చాలా దూరం నుంచి ఇచ్చేసినటువంటి మా కన్సల్టెంట్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు పని చేసుకుంటూ ఉండేటువంటి కార్మిక బిడ్డలు హై స్కూల్ ఉంటే స్కూల్ ఎత్తేసే పరిస్థితిలో ఉంది. రేపు ఆగస్టు కల్లా 2 టీచర్లు రిటైర్డ్ అయిపోతున్నారు. ఆ రిటైర్డ్ అయిపోయినటువంటి టీచర్లు పోతే మళ్ళీ టీచర్లు నేర్పించాలా అది కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. ఆ స్కూల్ని ఇబ్బంది లేకుండా వాలంటీర్ల ద్వారా నడుపుకుంటా ఉన్నాం మేము. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరో ఒక సహాయంతో వాలంటీర్లకి శాలరీ ఇస్తూ స్కూల్ నడుపుకుంటూ ఆ విధంగా మేము అలసాటు పడతా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పోకుండా నిలపాలని మా పేద బిడ్డలకు అందరికీ చేదోడు ఓదోడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచి మనసుతో మాకు ఉపయోగపడాలని ఆశిస్తూ ఉన్నాము. మా బిడ్డలు దిక్కులేని వాళ్ళుగా ఏదోపదాలు కాకుండా స్కూల్ నడవాలని చిన్న గ్రామాల్లో కూడా స్కూళ్ళు ఉన్నాయి. మా గ్రామంలో 1000-1200 కుటుంబాలు ఉన్నటువంటి పంచాయతీలో హై స్కూల్ లేకుండా ఉంటే ఇబ్బంది పడతాము. అదేవిధంగా ఆ పిల్లలు కార్మికులుగా మిగిలిపోకుండా బాల కార్మికులుగా మాకు నడిపించాలని పెద్దలందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద శుక్రవారం సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైభవ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిరుపతి జిల్లా వాకాడు మండలం వెంకటరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ 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 పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వార్షిక ఆరాధన గురు పూజ మహోత్సవాల భాగంగా
శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధు, కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణం జరుగుతున్నట్లు తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దేవి అనంతాచార్యులు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి పూజ, కలశ ఆరాధన, మండపారాధన, కంకణ ధరణ, వస్త్ర సమర్పణం, కన్యాదానం, మాంగళ్య, యజ్ఞోపవీత ధారణ, తలంబ్రాలు, మాల మార్పిడి కార్యక్రమాలను వాటి విశేషాలను వివరిస్తూ కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో కోన సాయిబాబు శర్మ, సులభాదేవి, కరుణాంబ సమేత శ్రీ సాక్షానంద స్వామి, లేబూరు సాయి కుమార్, గురు బిడ్డలు, భక్త మహాశయులు పాల్గొన్నారు. ఇచ్చేసిన భక్తులకు తలంబ్రాక్షతలు, తీర్థ ప్రసాదాలు, స్వామి అన్నప్రసాద వినియోగం చేశారు. ప్రియ భగవద్ బంధువులకు తిరుపతి జిల్లా వాకాడు మండలం వెంకటరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ అమ్మవార్ల వార్షిక ఆరాధన గురు పూజ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్య, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం అనే కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులైనటువంటి రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి సంతానం యొక్క ఆర్థిక సౌజన్యంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అను గృహీతో భగవత అను ధ్యాతో భగవత్
మనుగోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆంధ్రంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయినామ స్మరణ చేస్తూ గ్రామాలను పొరవీధిలో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం భజనలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ సర్వ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకి ఉభయదాతలుగా మనుగోలు గ్రామానికి చెందిన తోట సతీష్ మౌనిక దంపతులు, వీరి కుమారుడు సాయి సాత్విక్, కుమార్తె తన్విశ్రీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.